సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? అంటే అన్‌సర్టనిటీ కావచ్చు. లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు. నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్ నేను చేయను. లేదు ఇంకోటేదో అనే ఆ పరిస్థితులు మీకు సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు? జరిగి ఉండొచ్చు. మీరు పేరు చెప్పక్కర్లేదు. పేర్లు గురించి కాదు, బట్ సి యాజ్ ఐ టోల్డ్ నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు. ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు. సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగడం అయింది, నేను కాదన్ను. అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని. బట్ యాజ్ ఐ గ్రూ, యాజ్ ఐ ఇవాల్వ్డ్, ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్, ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్గా ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ అ బేస్ లైన్ నార్మ్. ఇక్కడ కూడా ఐ థింక్ ఐ వుడ్ ఆల్సో సే దిస్ ఇస్ నాట్ అ బేస్ లైన్ నార్మ్. బట్ ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ హియరింగ్ ఇండస్ట్రీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ శ్రీరెడ్డి అనే ఒక ఒక యాక్టర్ హూ వాజ్ అస్పైరింగ్ అండ్ తనకైన ఎక్స్పీరియన్సెస్తో తను విసిగిపోయి ఇంకా తను బయట పెట్టేసుకున్నారు. చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ తర్వాత తన యాటిట్యూడ్ని, తన డెమీనర్ని అందరూ రకరకాల మాట్లాడినారు. షీ డజంట్ గివ్ అ డామ్ రైట్ నౌ. ఎవరికి తన కేర్ చేయదు ఇప్పుడు, తెలిసిపోయింది. బట్ తను అంత బయటికి రావాల్సిన పరిస్థితి అంటే ఇంకా విజయమో వీరస్వర్గమో అంటారు చూడండి ఒక సామెత. అలాంటి సిచ్యువేషన్కి తను పుష్ చేయబడింది. ఫర్ వాట్ ఎవర్ షీ అగ్రీడ్ ఆర్ షీ డింట్ అగ్రీ ఆర్ షీ కాంప్రమైజ్డ్ ఆర్ షీ డింట్, ఇట్స్ హర్ స్టోరీ, హర్ బిజినెస్. బట్ దట్ ఇదే బేస్ లైన్, ఇది తప్ప అసలు నీకు ఒక మనుగడ ఉండదు అని చెప్పడం అన్నది ఎంతవరకు భావ్యం? బికాస్ ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్ అండి. డోంట్ అగ్రీ. అంత దారుణం కాదంటారు అసలు. నెవర్. ఐ వుడ్ సే నో డెఫినెట్లీ. బికాస్ నాకు ఇఫ్ ఐ వాజ్ అ పర్సన్, ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ ఇన్ దట్ వే. నాకు ఇఫ్ వర్క్ ఇస్ కమింగ్ ఇన్ అ వే వేర్ ఐ కెన్ నాట్ బీ కంఫర్టబుల్, నేను ఈ స్పేస్లో ఉండను. అండ్ 15 years నేను ఈ స్పేస్లో ఉన్నాను అంటేనే అట్లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఐ వాజ్ సేఫ్ ఇనఫ్. మరి అంత ట్రామా ఎందుకు బిల్డ్ అయింది? ఆ ట్రామా ఎందుకు బిల్డ్ అయింది అంటే ఇట్ వాజ్ అన్ ఇన్నోసెంట్ సైడ్ వేర్ ఐ డెంట్ నో హౌ పీపుల్ అప్రోచ్ అండ్ వాట్ ఇట్ మెంట్. యాజ్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఇలా కాదు, దీన్ని ఇలా డీల్ చేయాలి. హిట్ ఆన్ మీ అనా? సంబడి హిట్ ఆన్ యూ అనే భరించలేకపోవడమా? లేకపోతే హిట్ ఆన్ మీ అని కాదు, వై మీ అనేది ఉండేది. అంటే అవుట్ ఆఫ్ నో వేర్ వై మీ అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు. వై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో. ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ డెంట్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీమోర్ ఇన్ అ వే. సో మీరు అండం కొంచెం ఫ్రెండ్లీగా లేదా కొంచెం అవుట్ గోయింగ్గా కనిపిస్తే they try to take advantage, but we need to draw our lines. That is very important. So perspective matters and the way you carry yourself and present yourself matters. Forgive me for asking you so many times Kalpika, ఇది ఇప్పుడు 2-3 సార్లు ఎందుకు అడిగానంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అన్ని ఇండస్ట్రీస్లో ఉండని ఒక జస్టిస్ హేమా కమిషన్ రిపోర్ట్ రావడం. ఎందుకంటే మీ మెంటల్ ఇల్నెస్ తర్వాత మీరు బైపోలార్ ఉండడం, మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత రియలైజ్ అవ్వడం, ఇదంతా ఒక ఎపిసోడ్. దానికి అఫ్ కోర్స్ న్యూరాన్స్, ప్రోటాన్స్ అవి కనెక్ట్ కాకపోవడం, దాని మెంటల్ మేకప్ ఎలా తయారైందని, దాని ట్రిగ్గర్స్ ఏంటి అని చూసుకుంటే ప్రతి వాళ్ళకి ఒక ఉండాలి కదా ఒక విధమైన. అందుకు అడిగాను. సో మీ ట్రిగ్గర్స్ లైఫ్లో ఇంకేమన్నా ఉన్నాయి అదర్ దెన్ దిస్ ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం కంటే కూడా? యూర్ ఓన్లీ చైల్డ్ కదా? No, I have an elder brother. Oh, you have an elder brother. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ యూ మెన్షన్డ్, ఐ థింక్ మీ అన్నయ్యని కూడా మీరు దూరం చేసుకున్నారు. మాట్లాడారా మళ్ళీ అన్నయ్యతో? Yeah, everything is fine. As I told you, blindly they were just there to support me no matter how much I hurt. Family కదా? At the end of the day I think that was a turning point for me to understand. అంటారు కదా లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ you understand who is your people in what closest intensity తో. సో దీంతో నాకు అర్థమైంది. ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. సో సమ్వేర్ ఐ యూస్ టు లైక్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు. బట్ దెన్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి, హార్ట్ ఓపెన్ చేసి, అన్నీ ఓపెన్ చేసి చూపించేసింది దట్ హౌ మచ్ హీ మీన్స్ టు మీ అండ్ what all he can do even if I've hurted him for so much అని చెప్పేసి. కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా. ట్రూ. ఫర్ వాట్ యూ గాన్ త్రూ. ట్రూ. ఎంత ఎంత కష్టపడి మీరు
టు హోల్డ్ యాంగర్ ఇది ఈజీ కాదు. చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్, చాలా కోపం, చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం. వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ, అగ్రెషన్, రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను. బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో, అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు, మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ. ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారంటే, సో ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ కల్పిక? What next? I'm looking forward to get back to work where I finished working in a project, in Telugu project, and inka interesting roles kosam eduru chustunnan nenu, and I'm back there, guys. I'm back there, more composed and more peaceful, and yeah, that's it. Yeah, it's a story. I mean, నిజంగానే చాలా కష్టపడ్డారు, బట్ కష్టపెట్టారని మీరు ఒప్పుకోవడం అనేది చాలా మంచి ఒక పరిణామం. బికాస్ చూసే వాళ్ళకి అట్లీస్ట్, బికాస్ వాళ్ళు ఏదో నేను పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇవాళ నేను పర్సనల్ కాదు, నేను అంటే హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పారు అని, మీకు పర్సనల్గా వాళ్ళ మీద ఏదో ఉందని అనుకోకుండా క్లారిఫై చేసి చిక్కుముళ్ళు విప్పారు. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు, అంటే ఈ విషయం గురించి నేను పర్టికులర్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు ఎవరి మీద పర్సనల్గా ఏం అగెయిన్స్ట్, ఐ వాజ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీవన్ పర్సనలీ. ఇట్ హ్యాపెండ్ 360 degrees అరౌండ్ ఇన్ మై లైఫ్, and everyone were one of the victim out of that. So personal intentions zero unde, but right now I'm here to apologize for the same behavior, for what I came across. It was wrong, it was not at all right, it was unfair, basically unfair anpichindi kabatti I'm here talking about it for an apology. I hope apology is accepted. Yeah, ee process lo I just wanted to ask you, idivaraku manaki asalu inta ఉండేది కాదు, ఈ సో ట్రామా అండ్ ట్రిగర్స్ ఉండేవి కదా ఎన్వైరన్మెంట్లో. సో మీరు యూ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అవును. సో ఆ టైంలో మరి మీకు ఫ్రెండ్స్ లేక మీరు సోషల్ మీడియాకి ఎక్కువ దగ్గర అయ్యారా? ఎలా, వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు మాటలు వినకుండా నాది నేనే కరెక్ట్, నాకు మించి, నా డెసిషన్ మించి ఇంకేం లేదు అనే ఫేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డేస్ నాకు సోషల్ మీడియా కూడా కొంచెం ఐ వాజ్ not interested to be active and all, but how important it is ani tarvata telisindi kabatti I was pretty active. So I used to be very ante approach aina prati valki almost nenu andarki reply chesedani anta. I used to think that because of the audience is where we actors are able to be what we are, that is the only way we can be grateful or thankful to them ani cheppesi I used to be in touch with lot of them, but they were equally abusive messages, రాంగ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్, అలాంటివి సోషల్ మీడియాలో వాళ్ళకి జనాలకి యాక్సెస్ దొరికేసింది టువర్డ్స్ అస్. అబ్యూజివ్ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు అబ్యూజ్ చేయడం? తెలిసిన వాళ్ళు కాదు, ర్యాండమ్ పీపుల్, XYZ, వి డోంట్ ఈవెన్ నో ఇఫ్ ద ప్రొఫైల్స్ ఆర్ జెన్యూన్, అలాంటివి చాలా ఉండడం జరుగుతుంది. అందరికీ అవుతుంది కదా? అందరికీ అవుతుంది, నాకు అవుతుంది. ఇక్కడ మా ఎనీబడీ ఇన్ ద పబ్లిక్ స్పేస్ కెన్ గెట్ అబ్యూస్డ్. బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఇట్ అఫెక్టెడ్ మీ దట్ టైమ్, ఇట్ అఫెక్టెడ్ మీ మోర్. ఐ యూజ్డ్ టు లిటరలీ టేక్ స్క్రీన్ షాట్స్, ట్యాగ్ దోస్ పీపుల్ అండ్ సే దిస్ ఇస్ హౌ వేర్ ద mindsets are going and see how it is happening అని చెప్పేసి, లైక్ రాత్రంతా కూర్చొని నేను ఓన్లీ సోషల్ మీడియా. ఐ యూస్ టు జస్ట్ హ్యావ్ సమ్ 8 to 10 cups of coffee in a day, just be on social media, just to keep tagging people, just keep making people aware, see how people have become. That's because I was going negative. First thing, నేను ఒక నెగటివ్ జోన్లో ఉన్నాను. I was putting all my expressions and feelings out, and దానికి వాళ్ళు రియాక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళు అబ్యూజివ్ ఇంకా అవ్వడం జరుగుతుంది. సో దాన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఆర్ కేమ్ టు అ రియలైజేషన్, సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్, మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బీ ఆథెంటిక్, హౌ యూ కెన్ బీ లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా. బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్, because I've also heard, I've been listening to a lot of podcasts these days on how social media kani, digital platform kani, or even using a phone, mobile phone, or watching a lot of content, somewhere there are some mental diseases correlated to that also anta. So we might see a future where we might fall in that phrase of social media valla vache mental illness, yeah. Especially before sleeping, people have this habit to scroll a lot of reels, అన్నెసరీగా టైం వేస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అది హెల్ప్ కాకపోయినా యూ జస్ట్ కీప్ స్క్రోలింగ్ అండ్ ఆల్ దట్. సో మెనీ పాడ్కాస్ట్ హ్యావ్ బీన్ బియర్ బైసెప్స్ అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది. దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది. దే హ్యావ్ టోల్డ్ దట్ సోషల్ మీడియా ఈస్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ మెంటల్ డిజీజ్ కి ఒక ప్లాట్ఫామ్.
సో వాట్ ఇస్ యువర్, అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్నారా, ఉంటారా, అవసరమైనంత ఉంటారు? అంటే ఐ 20 స్టేజ్ వేర్ ఐ లాస్ట్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో విచ్ ఐ క్రియేటెడ్ ఆర్గానికలీ. ఒక 400K ఫాలోవర్స్ వచ్చిన. లాస్ట్ అంటే వాళ్ళు తీసారా? తీయడం ఎందుకు జరిగిందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఆన్ మై ప్రొఫైల్. సో మెనీ రిపోర్ట్స్, ఇట్ టేక్స్ ఇట్ డౌన్. సో ఇట్ వాస్ టేకెన్ డౌన్. సో వెరీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ వన్ మోర్ ప్రొఫైల్ అండ్ ఐమ్ హార్డ్లీ యాక్టివ్ బట్ ఐమ్ దేర్. సో చాలా చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే. కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక, ఇవన్నీ చిన్నగా అవుతాయి. అంటే ఒక ఇంచు మూవ్ అవుతూ సడన్ గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నాం లైన్, మన బౌండరీస్, మన న్యాచురల్ ఫ్రేమ్వర్క్ని క్రాస్ చేసేసి. బట్ బిగ్ రెవల్యూషన్ మీరు, అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి తెలిస్తే ఇంకా మందు వేయడమే. మందు అంటే కేవలం తీసుకునే మందులు కాదు, దానికి కావాల్సిన అన్ని మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం, కామ్లో. అంతకంటే లైఫ్ కంటే ఏం ఇంపార్టెంట్, యాక్టింగ్, ఇంకా ఐటీ ప్రొఫెషన్, మోడలింగ్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ లైఫ్. అంతే అంతే. నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది, ప్రేమ అంటే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, డెఫినెట్లీ ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా. అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్, how do you recognize and your message so that people, jananiki, చూసేవాళ్ళకి. Mental illness is something, as I already mentioned, it's like one of the, మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చేలాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా, అండ్ అవుట్బర్స్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ బీ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. మనం అనలైజ్ చేసుకోవడాలు, అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది, ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యు లైక్, స్పోర్ట్స్ దట్ యు లైక్. ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యు లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము. సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి, అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది. దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాను, నాకు ఏమేమి ఇష్టము, దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది. So being disciplined also matters a lot, especially when you are when you think that you are going on a very aggressive side and all that or whatever, telikunda try to focus on your own self, try to give your own time. మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్, ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని సిమ్టమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అండి, ఓవర్ అగ్రెషన్. అగ్రెషన్, కోపం, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం. ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా, ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. ఆన్లైన్ ఎక్స్ట్రీమ్ చేశాను 1 month. అంటే ఎలాగ ఏం చేస్తారు, ఏం ఆర్డర్ చేస్తారు? ఐ యూస్ టు బై ఎవ్రీ స్మాల్ థింగ్స్, లైక్ ఒక క్లిప్ నుంచి, ఒక నెయిల్ పాలిష్ నుంచి, ఒక లిప్స్టిక్ నుంచి, ఫుట్వేర్. ఇంకా ఏముంటాయి సిమ్టమ్స్ బైపోలర్ లో? సమ్వేర్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండి తెలియకుండా. ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ. అంటే మీకున్న ఇమోషన్స్ని అన్నీ ఒక 100% ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని. సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు, విచ్ ఇస్ నాట్ యూ. ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు. సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు. బట్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ టేక్ సమ్ హెల్ప్, దట్ విల్ బీ రియలీ గ్రేట్. బికాస్ దట్స్ పర్సన్ హూ ఇస్ గోయింగ్ త్రూ ఇట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీయే. ఎస్పెషలీ అంటే కరెక్ట్, చాలా ట్రిక్కీ. బికాజ్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా, నా చుట్టుపక్కల ఎవరు లేకుండా కూడా టు రికగ్నైజ్ ఇట్. సో నాకు తెలియకుండా పెద్ద అవుట్ బర్స్ట్ అయిపోయింది. సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్. థెరపీలో ఉన్నారా? థెరపీస్, కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇస్ డన్. థెరపీ ఇస్ డన్. ఐఎమ్ అండర్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా. సో ఇట్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. స్పీడీ రికవరీ. థ్యాంక్స్. అతి త్వరలో మీరు ఇందులోంచి బయటకు వచ్చి ఒక కొత్త న్యూ, నేను ఆల్రెడీ వచ్చేసానని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. అంటే అవేర్నెస్ చెప్పాను కదా, ఇస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. కరెక్ట్. యాక్చువల్లీ అవేర్నెస్ వచ్చేసి మనం ఏంటో, ఎలా రియాక్ట్ అవుతున్నామో తెలుసుకోగలిగితే అది అతిపెద్ద కీ, తాళం. సో అది మీకు దొరకడం, అది నిజంగా మీరు దేవుడిని నమ్ముతారా? ఒక ఎనర్జీని నమ్ముతానండి అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ.
విషింగ్ యూ సో మచ్ ఆఫ్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. మోర్ దెన్ ఎనీథింగ్ అన్నిటికంటే మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతి రావాలి, మీరు హాయిగా ఉండాలి మీ జీవితకాలం అని. ఇంతకీ కల్పిక పెళ్ళి అంటే అడుగుతున్నారా? ఏమండి, ఐ హావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ రైట్ నౌ. నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ సెల్ఫ్ పీస్ అండ్ ఆల్ దట్. ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ స్పేస్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? అసలు రిలేషన్షిప్స్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి. ఆ స్పేస్లో ఉంటే ఐ థింక్ యూఆర్ ఇన్ అ బెస్ట్, యూఆర్ ఆల్ సెట్ ఫర్ అ రిలేషన్షిప్. Well, we'll wait and watch what Kalpika does. Definitely. Yeah. I'll also look forward. Thank you so Swapna much. Garu, thanks a lot for making this happen. This means ounces to me. Telugulo ounces నేమంటారు నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే. And you understood me like a own sister. Thanks a lot for being there. And I'm sure you'll keep doing this for a lot of people. No, I'm first ఎవరైనా సెల్ఫ్ సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్, బికాస్ మనం ఏంటో తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు. మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం. అది రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా. నేను అనుకోకుండా అలాంటి వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు ఇన్ మై. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ to speak to people and know their experiences like yours, for example. Thank you. Wish you all the best. Thanks a lot. Thank you.